ముఖ్యంగా సన్న బియ్యం అనేది చాలా గొప్ప పథకం. దీన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ ప్రభుత్వమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. మీ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపిణీ ఎలా జరుగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పటి వరకు తింటున్నటువంటి సన్న బియ్యము 2 కోట్ల పైచిలుకు. సన్న బియ్యం విషయంలో కూడా మీకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి మీ ప్రభుత్వం ఎలా సిద్ధంగా ఉంది? ఏం సవాళ్లు ఎదురైతాయి? రేపు దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా పెడతారట ఈ కార్యక్రమం. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఓ పేద ఇంట్లో భోజనం చేయడానికి వచ్చారు. అంతమంది దొడ్డు బియ్యం తెచ్చేది కాదక్క, మీరు వండుకొని తినేరా? సన్న బియ్యం అంతా మేమే ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు బీజేపీ లేదు లేదు ఇది మోడీ బియ్యం అంటోంది. బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని HCU ఇన్సిడెంట్ కావచ్చు, మూసీ ప్రక్షాళన, హైడ్రా, ఇవన్నీ చూసినప్పుడు కొంత ప్రజల్లో తెలియని ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎక్కడ జరుగుతోందంటారు పొరపాటు? దీన్ని అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పేదల కడుపు నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల్లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా లబ్ధిదారులు ఈ రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నారు. ఈ సన్న బియ్యం పంపిణీ అనేది మన పథకం, మన బ్రాండ్. ఈ పథకానికి పేటెంట్ కూడా మనదే అని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. అంతేకాదు, పేద ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు నాయకులందరూ వారి ఇళ్లకు వెళ్లి భోజనం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ఇంటి వద్ద ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు పేదల ఇళ్లకు వెళ్లి తొలిసారిగా సన్న బియ్యం భోజనాన్ని చేసిన ఎమ్మెల్యే కూడా వేముల వీరేశం గారే. ఆయన్ని కలిసి ఈ సన్న బియ్యానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం రండి. కనీసం కేజీకి 60 రూపాయలు పెడితే గాని సన్న బియ్యం కొనలేము. అది కూడా కాస్తో కూస్తో ఆర్థిక స్తోమత ఉన్నవారు మాత్రమే ఆ సన్న బియ్యాన్ని కొనుక్కుంటూ ఉంటారు. అలాంటిది పేదలకు సన్న బియ్యం ఇవ్వడం అనేదే చాలా గొప్ప ఆలోచన. జన హృదయ నేత, ప్రజా సమస్యలు, కష్టాలు తెలిసిన నాయకుడు ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో నేనున్నాను. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ముఖ్యంగా సన్న బియ్యం అనేది చాలా గొప్ప పథకం. దీన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ ప్రభుత్వమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఆనాడు ఇందిరాగాంధీ గరీబ్ హఠావో అనేటువంటి కార్యక్రమం తీసుకున్న, సీలింగ్ భూముల్ని ఎస్సీలకు పంచిన, అసైన్ భూముల్ని ఎస్సీలకు పంచిన, ఇల్లు లేని పేదవాళ్లకు ఇల్లు ఇచ్చిన, కూడు గూడు గుడ్డ, ఈ 3 కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీలో ఒక భాగం. అంటే పేదవాడికి, నిల్వ నీడ లేని పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలి. కట్టుకొని బట్టలు లేని స్తోమత ఉన్నటువంటి వాళ్ళకు బట్టలు ఇచ్చేటువంటి ఒక పద్ధతుల్లో ప్రభుత్వం ప్రోత్సహించాలి. తిండి లేనటువంటి వాళ్ళకు ముద్ద తిండి పెట్టాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఈరోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంలో ఈ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని సమూహాల యొక్క జీవన స్థితిగతులను చూసిన తర్వాత దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే.
ఈరోజు అదే ఆహార భద్రత చట్టం ద్వారా ఉచితంగా ఇస్తున్నటువంటి 6 కిలోల బియ్యం ఏవైతే లేవో ఇవి ప్రజలు తినే స్థితిలో లేవు. రీసైక్లింగ్ అవుతా ఉన్నాయి, కోళ్ళపాములకు పోతా ఉన్నాయి, దళారీలకు ఒక పెద్ద మార్కెట్, పెద్ద వ్యాపారం, పెద్ద మాఫియా ఈ రేషన్ బియ్యం చుట్టూ తయారైంది. కాబట్టి ప్రజలు తినేటువంటి దానికోసం ప్రభుత్వాలు పాలకులు ఖర్చు పెట్టాలి కానీ ప్రజలు తినలేనటువంటి బియ్యానికి ఖర్చు పెట్టేసి ప్రభుత్వ ధనం అంటేనే ప్రజల ధనము, ప్రభుత్వ సొమ్ము అంటేనే ప్రజల సొమ్ము, దీన్ని దుర్వినియోగం కావద్దు అనేటువంటి ఒక సంకల్పంతో మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ అద్భుతమైనటువంటి నిర్ణయం దేశంలోనే ఎవ్వరికి రానటువంటి ఒక గొప్ప ఆలోచన చేశారు. ఈ దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆనెస్ట్ గా, సిన్సియర్ గా, సిస్టమేటిక్ గా ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేసి భారం ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ మీద ఇంకొక 20% ఎక్సెస్ భారం పడ్డా పర్వాలేదు కానీ మనం ఇచ్చే బియ్యం ప్రజలు ఆస్వాదించాలి, ప్రజలు తినాలి, ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. అలాగే 3 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. మరి మీ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ ఎలా జరుగుతోంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పటి వరకు తింటున్నటువంటి సన్నబియ్యము 2 కోట్ల పైచిలుకు మంది ఇప్పుడు సన్నబియ్యం తింటాము. దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డు ఉన్నాయి. ఇంకో 30 లక్షల వరకు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తులు పెట్టుకోరు. ఆ 30 లక్షలు ఇస్తే 3 కోట్ల 10 లక్షల మంది సన్నబియ్యం లబ్ధిదారులు అవుతుంది. ఈ 3 కోట్ల 10 లక్షల మంది సన్నబియ్యం లబ్ధిదారులకు ఇప్పుడు 10,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతుంది. ఇంకొక 20% ఎక్సెస్ అంటే దాదాపు 12-13,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతుంది. ఈ ఖర్చు పెట్టేసి ఇస్తున్నటువంటి బియ్యము చాలా అద్భుతంగా ప్రజలు ఆస్వాదిస్తారు. ప్రజలు గతంలో దొడ్డు బియ్యం తీసుకున్నప్పుడు ఎవరు తీసుకోవడానికి రేషన్ షాప్లకు పోయేటోళ్ళు కాదు. ఒకవేళ పోయినా ఇది తీసుకొచ్చి అమ్మితే 5 రూపాయలకు మార్కెట్లో కేజీ చొప్పున అమ్మేటువంటి వాళ్ళు. ఒక ఇంట్లో 6 ఉంటే 30 కిలోల బియ్యం వచ్చేది. వాళ్ళు ఆ బియ్యం అమ్మితే 150 రూపాయలు వచ్చేది. తిరిగి వాళ్ళు కొనుక్కోవాలని అంటే 50 రూపాయల కేజీల చొప్పున వేసుకున్న 1,500 రూపాయలు అయ్యేది. అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓన్లీ సన్నబియ్యం ఇచ్చేటువంటి దాని వరకే మేము గొప్పగా ఇస్తున్నాం అనే దానికోసమే చూస్తలేదు. ఈ సన్నబియ్యం ఇవ్వటం ద్వారా 30 కిలోల బియ్యాన్ని వాళ్ళు సొదాగా తింటుండ్రు. బ్లాక్ మార్కెట్కి ఇస్తలేరు. బ్లాక్ మార్కెట్ దందా బంద్ అయింది, ప్రజలు తింటున్నారు. దీంతో పాటుగా ఈ 30 కిలోల బియ్యం బయట కొనాలంటే 60 రూపాయల కేజీ ఇస్తే 1,800 రూపాయలు అవుతుంది. 50 రూపాయల కేజీ తీసుకున్న 1,500 రూపాయలు అవుతుంది. అంటే 1,500 నుంచి 1,800 ఆ కుటుంబానికి ఆదా కావటం మూలంగా ఆ కుటుంబము 100%గా కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు అనేటువంటిది ఆ కుటుంబానికి వస్తుంది. ఈ 1,800 వాళ్ళు కిరాణము మిగతా ఇతరత్ర వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే బియ్యం ఇచ్చి ఒక భరోసానిచ్చి, బియ్యం ఇచ్చి ఒక ఆర్థిక పరిపుష్టిని కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఇది బహుశా దేశంలోనే ఇంత గొప్ప స్కీము, ఇంత గొప్ప పథకం ఇంకెప్పుడు ఎవరు ఆలోచన చేయలేరు. అంత గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారు. అందుకని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేపు దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి చెప్తాము. ఈ దేశానికి తెలంగాణ రోల్ మోడల్. ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి పథకాలు దేశ దశను మార్చడానికి దోహదపడతాయని అంత గొప్పగా చెప్పగలరు. ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఈ సన్న బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి నెల కనీసం 1,500 నుంచి 1,800 రూపాయలు ఆదా అవుతుంది. ఆ డబ్బుతో ఇతర ఖర్చులు కూడా వాళ్ళు వెళ్లదీసుకునే అవకాశం ఉంటుంది. పైగా సన్న బియ్యంతో పేదల కడుపు కూడా నిండుతుంది. ఎమ్మెల్యే గారు ఒక్కసారి రేషన్ షాప్ కి వెళ్లి సన్న బియ్యం పంపిణీ ఎలా జరుగుతుందో చూద్దామా? తప్పకుండా రేషన్ షాప్ కి వెళ్ళి చూద్దాము.
ఏదో ఒక కుటుంబంలో వారితో పాటు కలిసి మేము అందరం కలిసి భోజనం చేసి అక్కడ కూడా ఆ ప్రజల యొక్క ఫీలింగ్స్ మనం డెఫినెట్లీ ఈ సమాజానికి మనం చెప్పవలసినటువంటి బాధ్యత మీకు నాకు మనందరికీ ఉన్నది. నిజమే, వెళ్దామండి. ఓకే, రైట్. ఎమ్మెల్యే గారు, మీ నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి. హైదరాబాద్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒక రకంగా మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గమే మీది. అలాగే కొత్త రేషన్ కార్డులను ఇస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెబుతూనే ఉన్నారు. అయితే కొత్త రేషన్ కార్డులు అలాగే లబ్ధిదారుల ఎంపిక మీ నియోజకవర్గంలో ఎక్కడి వరకు వచ్చింది? అంటే ఇప్పటికీ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తుల్ని పరిశీలి చేసేసి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో ప్రభుత్వము ఆ ప్రక్రియను వేగవంతం చేసి ఇవ్వటానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. 6 మండలాల్లో 6 గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయి? అద్భుతంగా అమలవుతా ఉన్నాయి. 6 మండలాల్లో 6 గ్యారంటీలు, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఈరోజు సన్న బియ్యం కానీ, ఇట్లా అనేక కార్యక్రమాల్ని రైతులకు నా కాన్స్టిట్యున్సీకి వచ్చేసి 33,000 పైచిలకు మంది రైతులకు రుణాలు మాఫీ కార్యక్రమం కానీ, మొన్న దాదాపు ఇప్పటికీ రైతు భరోసా అనేటువంటిది పడుతున్నటువంటి ఒక పరిస్థితి కానీ, ఇట్లా అనేక కార్యక్రమాల్ని విస్తృతంగా గొప్పగా మా నియోజకవర్గంలో అమలు అవుతా ఉన్నాయి. సన్న బియ్యం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే రేషన్ షాపులకు వచ్చి రేషన్ తీసుకునేటువంటి వాళ్ళు గతంలో కానీ అంత ఆసక్తి చూపేటువంటి వాళ్ళు కాదు. ఎందుకు అంటే అవి మేము తినలేము, ముద్ద అవుతున్నాయి, గంజి పడుతున్నాయి, అసలు ముక్కిపోయినటువంటి బియ్యం వస్తున్నాయి అనేటువంటి పద్ధతిలో గతంలో ఉండేది. కారణం ఏంటంటే రేషన్ షాప్ నుంచి బియ్యం బయటికి పోయిన తర్వాత ఈ రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ మిల్లర్స్కి పోయి మళ్ళీ రేషన్ షాప్, అంటే ఒక్కసారి రేషన్ షాప్కి వచ్చినటువంటి బియ్యం 2-3 సార్లు రీసైక్లింగ్ అయినటువంటి ఒక పరిస్థితి ఉండేది. దాంతో ఆ బియ్యము పాలిసింగ్ చేసి అవి ఉట్టినే అన్నము వండుతున్నప్పుడు అవి ఉట్టిన పలిగిపోయేసి ముద్ద కావటము, లేకుంటే రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది జరిగేది. బట్ ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్న తర్వాత సన్నబియ్యానికి సంబంధించినటువంటి ఒక అద్భుతంగా ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అవి వాళ్ళు తినటానికి అనువైనటువంటివి కాబట్టి ఇష్టంగా ప్రేమతో పోయి ఎగబడి తీసుకుంటున్నటువంటి ఒక మంచి వాతావరణం ఇప్పుడు క్రియేట్ చేయబడ్డది. ఎమ్మెల్యే గారు, దొడ్డు బియ్యం విషయంలో అప్పట్లోనే ఎన్నో అవకతవకలు జరిగాయి. బ్లాక్ మార్కెట్ దందా కూడా జరిగింది. ఇప్పుడే మీరు చెప్పారు కదా, మిల్లర్స్ కి అమ్మేయడం, మళ్ళీ అవి రీసైకిల్ అయి రావడం, ఇలాంటివి చాలా జరిగాయి, మనం చూసాము. అయితే మరి ఇప్పుడు సన్న బియ్యం విషయంలో కూడా మీకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి మీ ప్రభుత్వం ఎలా సిద్ధంగా ఉంది? ఏం సవాళ్లు ఎదురైతాయి? సవాళ్ళు ఎదురయ్యేటువంటి క్వశ్చనే లేదు. దొడ్డు బియ్యానికి కూడా కేజీకి 40 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఒక 20% ఎక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది సవాలు అనేటువంటి దానికంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం, ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వం తీసుకుంటుంది. సవాల్ అనేటువంటిది ప్రతిపక్షాలకు సవాల్. మాకు ఈ పథకాన్ని, ఈ స్కీమ్ని ప్రజల మీద ప్రేమతో, ప్రజల మీద అభిమానంతో, పేదవాడి మీద ప్రేమతో, పేదవాడి కడుపాకలు తీర్చాలనేటువంటి ఒక ఇష్టంగా రూపొందించినటువంటి పథకం మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు ఇష్టంగా రూపొందించినటువంటి పథకం. కాబట్టి ఇది మేము ఒక టాస్క్గా తీసుకుంటున్నాం తప్ప ఇది పెద్దగా మేము ఇబ్బందిగా ఫీల్ కావట్లేదు. ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూనే మనం రేషన్ షాప్ దగ్గరికి వచ్చాము. సన్న బియ్యం పంపిణీ ఎలా జరుగుతుందో చూద్దాం పదండి. రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవటం మంచిదేనా? చాలా మంచిది చేశారు. రేపు దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా పెడతాడట ఈ కార్యక్రమం. ఇప్పుడు మన దేశంలో ఎక్కడ అమలు కావట్లేదు, ఓన్లీ మన తెలంగాణనే ఇస్తున్నాం. ఫస్ట్ మంచి కార్యక్రమమే కదా, మంచి కార్యక్రమమే. ఆకలికి అన్నానికి ధనిక పేద హిందూ ముస్లిం ఇలా మతం ఏ తేడా కూడా ఉండదు, అందరికి ఆకలి ఒకేలాగా ఉంటుంది. చూసారా రేషన్ షాపుల్లో పేదలకి అందించే సన్న బియ్యం ఎంత బాగున్నాయో. ఒక మధ్యతరగతి ఇంట్లో
లేదంటే ధనికుల ఇళ్లలో కనిపించేవి ఈ రోజు పేదలకి వీటిని ప్రభుత్వం పంచుతుందంటే నిజంగా చాలా గొప్ప విషయం. వీరేశం గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా తరఫున కూడా అభినందిస్తున్నాము. నేను మీతో ఇంతమంది మహిళలు మాట్లాడుతుండగా కూడా చూశాను. గతంలో ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు అనుకుంటాను. అయితే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసారు కదా, ఒక రేషన్ కార్డు హోల్డర్ కి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు కాబట్టి 12 కేజీలని ఎమ్మెల్యే గారు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, రేషన్ షాప్ దగ్గర కొంతమంది మహిళలు ఉన్నారు. వారు ఇప్పుడే సన్న బియ్యం తీసుకున్నారు. వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నాగమణి. నాగమణి గారు, సన్న బియ్యం తీసుకున్నారు, ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. మేము మొదటి నుంచి అయినా దొడ్డు బియ్యం తింటాం మేడం. అవి అయిపోతే ఒకవేళ సన్న బియ్యం తెచ్చుకొని తినేది మేడం. కానీ ఇప్పుడు మొత్తం సన్న బియ్యం వస్తుంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మా చిన్న బాబు పేరు ఎక్కలే మేడం. ఎక్కిస్తాం అంటున్నాను, ఇంకా రావట్లేదు మేడం. అవును, ఇవన్నీ కొత్తవి కూడా ఎక్కించడం అవన్నీ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మొదట్లో ఉండరు కాబట్టి తర్వాత ఒక్కొక్కటి అప్డేట్ అవుతూ ఉంటుంది. మరి మీ ఇంట్లో ఎంత మందికి వస్తున్నాయి సన్న బియ్యం? మేము 4 ఉంటాం మేడం. 3కి వస్తున్నాయి మేడం. నాకు, మా వారికి, పెద్ద బాబుకి వస్తుంది మేడం. 18 కేజీలు వస్తున్నాయి. 18 కేజీలు వస్తున్నాయి మేడం. సరిపోతుందా నెల మొత్తానికి? సరిపో మేడం. మిగతావి మీరు బయట నుంచి కొనుక్కోవచ్చు. కొనుక్కోవాలి మేడం. అంటే కొంత భారం తగ్గినట్టే కదా. మేడం అయినా మేము మొదటి నుంచే దొడ్డు బియ్యం తింటాం మేడం. తినేవాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం వస్తే హ్యాపీగా ఉన్నది మేడం. దొడ్డు బియ్యం ఎలా ఉంటుండే వండితే? అంటే పిల్లలు తినకపోయారు మేడం. రాకుండా ఉండేది. ఇక తప్పదుగా మేడం, వెళ్ళొచ్చు కాబట్టి తినేవాళ్ళం. ఇప్పుడు సన్న బియ్యం తింటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ప్రభుత్వానికి ధన్యవాదాలు మేడం. సీఎం వారికి, వీరేశం వారికి ధన్యవాదాలు మేడం. సన్న బియ్యం నేను కూడా చూసాను కదా, సన్న బియ్యం భలే బాగున్నాయి అన్నమాట. మా ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ రేషన్ షాప్ లో చూడడం నాకు హ్యాపీగా అనిపించింది. బాగున్నాయి మేడం. సన్న బియ్యం ఇలానే సాగించాలి మేడం. ఏదైనా చూసుకోవాలి మేడం. जी आपका नाम बताइए? खैरुनिसा बेगम। कैसे हो नया चावल? बहुत अच्छे चावल हम पका के खाते हम लोग। पहले भी खाते थे, अभी भी खा रहे। अब तो बहुत खुश हो गए हम लोग को बारीक चावल आने से। और 24 किलो चावल आते, 4 लोग रहते हम लोग, मेहनत कर लेते खाते। बहुत अच्छा लग रहा हम लोगों को। వీళ్ళ ఇంట్లో 4 ఉంటారంట. 24 కేజీలు మాకు వస్తాయని చెప్తున్నారు. परिवार क्या बोल रही है, उसका रेस्पॉन्स कैसे है? सर का बहुत अच्छा निर्णय, बहुत अच्छा ले लिए उन्होंने। बारीक चावल गरीबों को खिलाने का से पैसे ऐसे लोग खाते थे, गरीब लोग मोटे चावल खाते थे, अच्छा नहीं लगता था। कभी कभी मुख्य वैसे आते थे ना, अब अच्छा बहुत अच्छा लग रहा। पैसे ऐसे लोग वही खा रहे, अब हम लोग भी वही खा रहे, बोले सका दिख रहा हो हम लोगों को। बहुत खुश हो रहा हम लोगों को। सीएम सर बहुत अच्छा करे और एमएलए सर का भी बहुत अच्छा है। दुकान वाले भी बहुत अच्छे हम लोगों को हर सहूलत पे देते, चावल कभी भी देते। చూసారా ఏం చెప్పారో? ఇప్పుడు సన్న బియ్యం అనేది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా అయిపోయింది. ఎందుకంటే మామూలుగా దొడ్డు బియ్యం అనేది పేదవాళ్లే తింటారు. కానీ ఇప్పుడు పైసలున్న వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు ఏం తింటారో మేము అదే తింటున్నాం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందని చెప్పారు. చాలా హ్యాపీ ఉంది మాకు. ఇప్పుడు పేదవాళ్ళు, ముసలోళ్ళు, ముసలి వాళ్ళు, అన్ని కట్టబట్టుకున్న వాళ్ళు కూడా అంత మంచిగా తింటారు, కడుపు నిండా తింటారు. వాళ్ళు సన్న బియ్యం అంటే తినలేరు కదా. 2000 పింఛన్ తెచ్చుకొని సన్న బియ్యం తినాలంటే ఎంత కష్టం అవుతుంది. వాళ్ళ గోళీలకే సరిపోవు అన్నట్టు. ఇప్పుడు సన్న బియ్యం తినాలంటే ఎంత కష్టం అవుతుంది. అది సీఎం గారు చాలా మంచిగా చేసిరు. ముసలి వాళ్ళకు, పేదవాళ్లకు చాలా మంచిగా చూసిరు. ఈ ప్రభుత్వం ఈ చేసింది బియ్యంది చాలా గొప్ప పని. ఎందుకంటే కడుపుకు తినటం అన్నం కదా తినేది. చాలా మంచి పని చేసిరు. ఎంత మంచి పాయింట్స్ చెప్తున్నారో. ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెన్షన్ వస్తుంది 2000 రూపాయలు. మళ్ళీ దాంతో బియ్యం కొనుక్కొని తినాలి అంటే ఎంతైనా ఖర్చు కదా. మళ్ళీ వాళ్ళకి అసలే మందుల ఖర్చులు అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు సన్న బియ్యం ఖర్చు అనేది తగ్గింది కాబట్టి ముసలి వాళ్ళు కూడా చక్కగా దీన్ని సన్న బియ్యం తినగలరు. పైగా అరిగించుకోవడం కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. సీఎం గారి నిర్ణయం బాగుందని చాలా మంచిగా చేసిరు సీఎం గారు. హ్యాపీ కదా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రవీందర్. రవీందర్ గారు, సన్న బియ్యం తీసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి మేడం. వండి చూసారా ఇంట్లో? వండి చూసినా తింటూనే ఉన్నాం మేడం. మంచిగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటున్నారు? సంతోషంగా ఉన్నారు మేడం. ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇదివరకు ఇచ్చిన 24 కేజీలు నిష్ప్రయోజనంగా 10 రూపాయల కేజీ అమ్ముకునేది. ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన కానీ తింటున్నాం మేడం. అవును, ప్రభుత్వం ఇచ్చినవి చక్కగా మీ కడుపులోకే వెళ్ళిపోతున్నాయి. అవును. ఏ బ్లాక్ మార్కెట్ కో వెళ్లకుండా మనకు తెలియకుండానే కొంత అవినీతిని కూడా మనం అరికట్టినట్టు అయిపోయింది. ఇంకా అండి, ఎందుకంటే ఇంత ముందు దొడ్డు బియ్యం ఇంట్లో వాళ్ళు
తినడం కూడా చాలా కష్టంగా ఉండేది, వండడం కూడా ఆడవాళ్ళకి కాస్త ఇబ్బందే. ఎందుకు అంటే అది నానబెట్టేసి ముద్దైపోయి మళ్ళీ సాయంత్రానికి కూడా అది వాడుకోవడం ఇబ్బందిగా ఉండేది. అవును మేడం. ఇప్పుడు మా మహిళలకు కూడా కొంచెం కష్టాలు చాలా చాలా తగ్గినట్టేనా? చాలా సంతోషంగా ఉంది మేడం ఇప్పుడంతా. ఈ పథకం మంచి 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 పథకం మేడం. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? నలుగురం మేడం. 4 ఆర్లు 24 కేజీలు వస్తుంది. 24 కేజీలు. ఎంతో కొంత మనం మళ్ళీ బయట సన్న బియ్యం తీసుకోవడానికి ఖర్చు తగ్గినట్టే కదా. అదే మేడం, మేము బండి మీద బట్టలు అమ్ముకుంటాం, బట్టల బేరం మేడం. ఇప్పుడు మాకు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు తినరాకుండే, ఇప్పుడు సన్న బియ్యం వచ్చినా కానీ మంచిగా తింటున్నాం మేడం. ఇంకొకటి చెప్పనా, మీరు బండి మీద తిరుగుతూ బట్టలు అమ్ముకుంటూ ఉంటారు కదా, ఊరూరు తిరుగుతారు, పొద్దున ఎప్పుడో కాస్త తిని వస్తారు, పైగా మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకుంటారు. అదే దొడ్డు బియ్యం అనుకో, ఆ అన్నం తినడానికి రాదు, చల్లబడిన తర్వాత అది నీలక్కపోయినట్టుగా అయిపోతుంది, ముద్ద అయిపోతుంది. అదే సన్న బియ్యం అనుకో, పొద్దున వండినట్టే మధ్యాహ్నం తినడానికి కూడా బాగుంటుంది. మంచిగా ఉంటది మేడం, మంచిగా ఉంటది పథకం. మంచి పథకం మేడం. పైగా దొడ్డు బియ్యంలో ఏ కూర వేసుకొని తిన్నా, ఏ పచ్చడి వేసుకొని తిన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది. అయితే ఈ సన్న బియ్యంలో అయితే ఏ కూర వేసుకున్నా, పచ్చడి వేసుకున్నా గానీ రుచిగా మంచిగా అనిపిస్తుంది మేడం. మంచిగా ఉంది, ఏం ఫరక్ లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు పిల్లలు ఎంతమంది నీకు? ఆయన ఉద్యోగస్తుడేనా? ఇప్పుడు అందరు కలిసి రేషన్ కార్డు ఉందా, విడివిడి ఉందా? గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది చదువుకున్న పిల్లలకు. లోన్లు ఇస్తే దాంట్లో 80% మాఫీ ఇస్తుంది. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు అనుకో, 80,000 కట్టకుండా లేదు, 20,000 కట్టాలి. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే ఇప్పుడు 15వ తేదీ కల్లా 87% మంది లబ్ధిదారులు సన్న బియ్యాన్ని తీసుకున్నారు. అలాగే ఈ సన్న బియ్యం స్పందన ఎలా ఉంది, ప్రజలు వీటిని ఎలా తీసుకుంటున్నారు, దీని మీద మరింత అవగాహన కల్పించేందుకు నేతలు వచ్చి పేదల ఇళ్లలో భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మన ద లీడర్ కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఓ పేద ఇంట్లో భోజనం చేయడానికి వచ్చారు. ఆవిడ మరెవరో కాదు, తనే వీరింట్లోనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు భోజనం చేస్తున్నారు. అమ్మ నమస్తే. మీ పేరు? రుద్రాక్ష పుష్ప మేడం. రుద్రాక్ష పుష్ప గారు, మీ ఇంట్లో భోజనం చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏం వంటలు చేశారు ఈ రోజు? పచ్చడి చేసి బేరాని పోయినాం మేడం. మేము అల్లం వెల్లిపాయలు ఉల్లిగడ్డలు అమ్ముకుంటాం. అవి ఇంటికి వచ్చినాం. వచ్చేసరికి సార్ వస్తుందని తెలిసింది. తెలిసేసరికి ఇక పచ్చడి చేసినాం, చారు చేసినాం మేడం. సార్ వచ్చిండు, అన్నం తినండి సార్ అంటే తింటామని తింటున్నారు మేడం. అల్లం వెల్లుల్లి ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి అమ్ముకునే కుటుంబం వీరిది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి, ఎలా అనిపిస్తోందమ్మా? సంతోషంగా ఉంది మేడం. సంతోషంగా ఉందా? వండినావా? వండినా మేడం. దొడ్డు బియ్యానికి సన్న బియ్యం వండేటప్పుడు తేడా ఏంటి? ఎలా ఉన్నాయి టేస్ట్ కూడా? మంచిగా ఉందా? పిల్లలు ఏమంటున్నారు ఇంట్లో? మీ ఆయన ఏమంటున్నాడు? మంచిగా ఉంది మేడం. ఇంతకు ముందు బంక బియ్యం వచ్చేది, బియ్యం తినాలంటే కొంచెం ఇబ్బంది ఉండేది. బియ్యం మంచిగా సన్న బియ్యం వచ్చినాయి, ఆనందంగా ఉంది మేడం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. మరి నాకు కూడా భోజనం పెడతావా? పెడతా మేడం. చలో. మొత్తానికి ఎమ్మెల్యే గారికి రుద్రాక్ష పుష్ప భోజనం పెట్టింది సన్న బియ్యంతో. అన్నం చాలా బాగుంది. రోజు ఎంత వస్తుంది మీరు పని చేసుకుంటారా? 300 వస్తాయి. ఏం పని చేస్తారు? కూలి పని పోతాం సార్. కూలి పని ఉన్నప్పుడు, లేనప్పుడు ఇక అల్లం వెల్లిపాయలు వేసుకొచ్చుకొని అమ్ముకుంటాం సార్. ఏం కూలి పని చేస్తారు? నాట్లకు, ఇక కలుపులకు, పత్తికి ఇట్లా వెళ్తాం సార్. అది ఏం చేస్తాడు? ఆయన కూలి పని చేస్తాడు, ఆటో పోతాడు సార్. రుద్రాక్ష పుష్ప 3 పచ్చళ్లే కాదండి, తెలంగాణ బ్రాండ్ గా చెప్పుకునే పచ్చి పులుసు కూడా చేసింది. పుష్ప కొంచెం పచ్చి పులుసు అయ్యవా. కట్టెల పొయ్యి మీద వండింది. పుష్ప వాళ్ళ ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా లేదనమాట. మేము 10 నిమిషాలు కూడా అక్కడ కూర్చోలేక బయటకు వచ్చి ఇట్లా చెట్ల కింద
తింటున్నాం ఎమ్మెల్యే గారు మేము. పుష్ప ఎట్లుంది లైఫ్, జీవితం ఎట్లుంది? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉందా? ఇట్లా కూలి పని చేసుకొని ఇట్లా వెళ్ళి ఉన్న దాంట్లో బతుకున్నాం మేడం. ఇక కదా, సంతోషానికి నిర్వచనం ఏముంటుంది చెప్పింది కదా, కూలీనాలి చేసుకొని వచ్చేసి ఇలాగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సన్న బియ్యం అన్నంలో పచ్చడి వేసుకొని పచ్చడి మెతుకులు తినడంలోనే సంతోషం అని చెప్తుందంటే ఇదేనండి జీవితం అంటే. సంతోషానికి సరైన నిర్వచనం కూడా ఇదే. ఎమ్మెల్యే గారు అయితే చాలా నచ్చేసినట్టున్నాయి పచ్చళ్ళన్నీ, చక్కగా మంచిగా పెట్టేసుకున్నారు. మళ్ళీ అంతకుముందు దొడ్డు బియ్యం తెచ్చేది కదక్క, మీరు వండుకొని తినేదా? ఎట్లుండేది? కొంచెం ఎట్లయినా బంగాళం మెత్తగా అయ్యేది సార్. కొంచెం మరి పండగ నాడు ఏం చేసేది? పండుగ నాడు కూడా అయ్యే తినేది సార్. ఇక మేము కొనుక్కొచ్చుకోపోయేదా సన్న బియ్యం? ఏం కొనుక్కొచ్చుకుంటాం సార్, ఉన్న దాంట్లో అయ్యే తినేది. ఇక పండుగ అయినా అయ్యే తినేది, అయినా అయ్యే తినేది. బాధ అనిపించకపోయేది? ఇంకా బాధ అంటే పొలాలు ఉంటే ఆస్తులు ఉంటే ఏం బాధ అనిపించకపోయేది. మరి ఇక లేనిది ఏం చూస్తాయి మేడం. ఇక ఉన్న దాంట్లోనే సంతోషపడాలని ఉండి అయ్యే తినేది సార్. ఇక ఏదైనా పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయి. ఇంకో ఈ అబ్బాయి సార్, ఇంకో అబ్బాయి చిన్నోడు. ఏం చదువుతున్నావు? ఏం పేరు? ఛాయా? నీ పేరు? మహేష్. నువ్వేం చదువుతున్నావు మహేష్? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఏ కాలేజీ? మోడల్ కాలేజ్. అక్క నీకు ఇల్లు పెట్టిస్తా. పెట్టియండి సార్. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి సరేనా? మీ పిల్లల చదువులు కూడా గవర్నమెంట్ 200 కోట్లతో మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంది, దాంట్లో వేద్దాం. ఓకే, ఏంగా ధైర్యంగా ఉండు. ఎమ్మెల్యే గారు ఎంత మంచి వరం ప్రకటించారో చూశారు కదా. దేవుళ్ళు మనుషుల రూపంలో వస్తూ ఉంటారు అంటారు కదా, సన్న బియ్యం పుణ్యమా అని భోజనం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇప్పుడు పుష్ప యాదగిరి కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తాను అని ఐ డ్రీమ్ సాక్షిగా ఇక్కడ వాగ్దానం చేయడం అనేది జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకైతే. పచ్చడి మెతుకులు తిని పక్కా ఇంటిని ఇప్పుడు ఆయన శాంక్షన్ చేశారు. చూద్దాం, మళ్ళీ గృహప్రవేశానికి వద్దాం. ఈరోజు తాటికల్లు గ్రామంలో రుద్రాక్ష యాదగిరి పుష్పగార్ల ఇంటికి రావటం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని సామాన్యులు ఎట్లా ఆస్వాదిస్తున్నారు, ఆ స్కీమును ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుందంటే దాంట్లో భాగంగా నేను యాదగిరి పుష్పక్క గారి ఇంటికి రావటం జరిగింది. వారు వండుకున్నటువంటి వంటలను నేను అడిగి తినటం జరిగింది. వాళ్ళు రోజు కూలీనాలి చేసుకొని బతికేటువంటి కుటుంబం, చిన్న ఇల్లు, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు, ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు, ఆ బండలు వేసిరు, ఆ బండలు కూడా సాపిగా వేసుకునేటువంటి స్తోమత లేని పేద కుటుంబం. రోజువారీ కష్టం చేసుకొని కష్టం మీదనే రెక్కల కష్టం మీదనే వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించుకుంటున్నటువంటి కుటుంబం. ఇట్లాంటి కుటుంబాలు ఆనాడు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యమే ముద్ద అయినా గంజి పట్టినా అవే తిని బతుకుతున్నటువంటి ఒక పరిస్థితి. పండగ నాడు కూడా సన్న బియ్యం కొనాలంటే 550 రూపాయలకు 60 రూపాయల కేజీ కాబట్టి కొనలేనటువంటి ఒక పరిస్థితి. అట్లాంటి కుటుంబాలకు ఈ సన్న బియ్యం అనేటువంటిది కాయకష్టం చేసి పొద్దంతా పోయి వచ్చినటువంటి వాళ్ళకు కొంచెం కడుపు నిండా తినటానికి గొప్ప ఉపశమనంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని మేము ప్రత్యక్షంగా చూసి తిని వారి యొక్క ఆనందాన్ని మేము చూడటం జరిగింది. తప్పకుండా ఇట్లాంటి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇట్లాంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలైనా ధనికులైనా ఒకే బియ్యం ఒకే అన్నం తినాలి, ఒకే దేశము ఒకే పౌరసత్వము ఒకే ఓటు హక్కున్న ఈ ప్రజలకు వివక్షత అనేటువంటిది ఉండొద్దు, అది తిండి విషయంలో అసలు ఉండొద్దు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుర్రు. ఇది ఎంటైర్ ఇండియాలో అనేది ఒక హిస్టారికల్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నందుకు, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఆనందంగా మేము భావిస్తూ, యాదగిరి పుష్పగారులకు ఇల్లు లేదు, మొదటి విడత ఈ ఊర్లో వచ్చేటువంటి ఇళ్లలో ఫస్ట్ ఇల్లును వీరికే శాంక్షన్ చేస్తాం, వీరికే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాం.
వీరి యొక్క కష్టాలను కూడా తీర్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు గోంగూర పచ్చడి, అలాగే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, చారుతో నాకు అన్నం పెట్టినటువంటి పుష్పక్క గారికి, యాదగిరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమంలో తొలి ఇంటిని రుద్రాక్ష, పుష్ప, యాదగిరి దంపతులకు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. పైగా ఇక్కడే తొలి ఇల్లు ఇవ్వడమే కాకుండా కొబ్బరికాయ కూడా కొడతామని అందరి సాక్షిగా ఆయన వాగ్దానం చేశారు. ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు, సన్నబియ్యం అన్నం చాలా బాగుంది, నేను తిన్నాను, నా స్వానుభవమే ఇప్పుడు చెప్తున్నాను. అయితే ఇప్పుడు దీని వల్ల రాష్ట్ర ఖజానా మీద 2,858 కోట్ల భారం పడుతోంది గత ప్రభుత్వంతో పోల్చినప్పుడు. అసలే ఇప్పటికే మనం అప్పుల కుప్పగా ఉంది రాష్ట్రం అంటున్నారు. అలాంటప్పుడు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? అంటే పేదవాళ్ళ కోసము పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా బాధ్యతగా ఫీల్ అవుతుంది ప్రభుత్వం తప్ప భారంగా ఎక్కడ ఫీల్ కావట్లేదు. గతంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టేసిన ఈ 10,000 కోట్లకు సంబంధించి ప్రజలు ఈ రైస్ ను ఉపయోగించుకున్నటువంటిది 1 or 2% తప్ప మొత్తం దళారీల చేతిలో పడ్డది. 2,000 కోట్ల పైచిలకు భారం పడుతున్నా ఈ కార్యక్రమం అనేటువంటిది, ఈ స్కీమ్ అనేటువంటిది, ఈ రైస్ అనేటువంటిది ప్రజలు తింటున్నారు కాబట్టి ప్రజలకు అందుతుంది, ప్రజలకు యూటిలైజ్ అవుతుంది కాబట్టి ఈ భారాన్ని అయినా భరిస్తాం, మోస్తాం, ప్రజలకు మంచి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సన్న బియ్యం అంతా మేమే ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు బీజేపీ లేదు లేదు ఇవి మోడీ బియ్యం అంటోంది. అందులో 10% మాత్రమే రాష్ట్రం మీద భారం పడుతుంది, మిగతా ఖర్చు అంతా భరించేది కేంద్రం అని చెబుతున్నారు. ఆల్రెడీ దీని మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రకటన కూడా చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న ఈ ప్రకటనల మీద మీరేమంటారు? బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని కేంద్రమే బియ్యం ఇస్తుంటే, కేంద్రమే ఖర్చు భరిస్తుంటే, దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కదా. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ కూటమి అధికారంలో ఉంది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంటే ఉంది, ఇంకా మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంటే ఉంది, యూపీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఎందుకు ఇస్తలేరు సన్న బియ్యం? మీయే కదా డబ్బులు, మీరే భరిస్తారు కదా, మీరే కేంద్రమే ఇస్తుంది కదా. ఇస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ఇవ్వచ్చు కదా. దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ వాళ్ళు ఇవ్వట్లేరంటే, దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తలేరంటే, తెలంగాణ గవర్నమెంట్ రేపు దేశంలో రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఒక రోల్ మోడల్ అవుతుంది. సన్న బియ్యం గాని, బీసీ కులగణన గాని, ఎస్సీ కేటగరైజేషన్ గాని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల వైపు దేశ ప్రజలు చూస్తున్నారు, దేశం చూస్తుంది. కాబట్టి దేశ ప్రజలు దేశం చూస్తున్నప్పుడు దేశ నాయకునిగా రాహుల్ గాంధీని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలు కోరుకుంటున్నటువంటి కోరికను నీరుగార్చటానికి, నిర్వీర్యం చేయటానికి ఒక తప్పుడు అబద్ధపు ప్రచారాన్ని చేస్తారు తప్ప దాంట్లో సత్యం లేదు. సత్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎంత ఆర్థిక భారము ప్రభుత్వం మీద పడ్డా ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం, పేదవాళ్ళకు సంబంధించినటువంటి అంశం. పేదవాళ్ళ కడపాకలు తీర్చడం కోసం ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క కన్సర్న్ కూడా పేదవాడు కాబట్టి ఎంత భారమైనా, ఎంత అప్పైనా బాధ్యతగా స్వీకరించి ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ గొప్ప నిర్ణయం ప్రజల్లో విస్తృతంగా పోవడం అనేటువంటిది జీర్ణించుకోలేక, తట్టుకోలేక, ఓర్వలేక ఒక అబద్ధపు అసత్యపు ప్రచారాన్ని బీజేపీ వాళ్ళు, బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు రేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్న బియ్యం మాత్రమే ఇస్తున్నారు, ఇంకా ఏమైనా నిత్యావసరాలను కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? ఇప్పటికీ ఏం లేదు. ఇప్పటి వరకు ఆనాటి దొడ్డు బియ్యం వెనకాలన్న దందాలను ఆపటం, ప్రజలకు తినే బియ్యం ఇవ్వటం, భారమైన ప్రజలకు బాధ్యతగా ఈ సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేయటానికి ముందస్తుగా ప్రభుత్వం ఈ ఆజమాయిషిగా ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం తీసుకునే దానికంటే ముందు రైతాంగం మొత్తం కూడా దొడ్డొడ్డు పండిస్తున్నటువంటి రైతాంగాన్ని ప్రోత్సహించి సన్నొడ్డు పండించి మనం పండించినటువంటి ధాన్యాన్ని మన అవసరాలకు వాడుకునేటువంటి లక్ష్యంతో వాళ్ళకు బోనస్ 500 రూపాయలు ఇచ్చినాం.
500 బోనస్ ఇవ్వటంతో రైతులను ప్రోత్సహించి రైతుల్ని ఎక్కువ సన్న వరి ధాన్యము పండించే వైపు వాళ్ళను డైవర్ట్ చేస్తూ ఆ స్వీకరించినటువంటి ధాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసమే వాడాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేసింది. అంటే అంత విజన్ తోని అంత దూరదృష్టితోని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఇది ఒక చాలా అద్భుతమైన గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. దీన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఎమ్మెల్యే గారు, మీరు 2014లో బిఆర్ఎస్ పార్టీ తరఫున నకరేకల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆ ప్రభుత్వ పాలనని చూశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనను చూస్తున్నారు. రెండింటి మధ్య తేడాలు మీకు తెలుసు, ప్లస్ ఏంటో తెలుసు, మైనస్ ఏంటో తెలుసు. ఏ ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తోందని మీరు భావిస్తున్నారు? 200%, 1,00,000% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ప్రజాపాలనని, ప్రజారంజకమైనటువంటి పాలనని, ఒక ప్రజాస్వామికమైన వాతావరణాన్ని అందిస్తుందని నేను 100% భావిస్తాను. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటది, అక్కడ వ్యక్తి స్వామ్యం ఉంటది. ఇక్కడ సమిష్టి ఉంటది, అక్కడ ఏక వ్యక్తి నిర్ణయాలకు సంబంధించినటువంటి ఉంటాయి. కాబట్టి ఏకస్వామ్యం, ఏక వ్యక్తి పరిపాలన మూలంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇక్కడ ప్రజాస్వామిక వాతావరణంలో ఒక ప్రజాస్వామికమైనటువంటి వేదిక మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి గడిచిన నష్టాన్ని రిపేర్ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి పాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. దానికి దీనికి పోలికనే లేదు నేను చూసినటువంటి మేరకు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 గడుస్తూనే ఉంది. అయినా గానీ ఇంకా కొంత ప్రభుత్వం పాలనలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని తొందరపాటు నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లగచర్ల ఫార్మా కారిడార్ కావచ్చు, HCU ఇన్సిడెంట్ కావచ్చు, మూసీ ప్రక్షాళన, హైడ్రా, ఇవన్నీ చూసినప్పుడు కొంత ప్రజల్లో తెలియని ఒక ఆందోళన అయితే నెలకొంది. ఎక్కడ జరుగుతుంది అంటారు పొరపాటు? దీన్ని సరిదిద్దుకునే అవకాశాలు ఏమున్నాయి? అంటే పొరపాటు అనేటువంటిదే లేదు. పొరపాటు, తప్పు అనేటువంటిది జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు. తప్పు అనేటువంటిదే లేదు. లఘుచర్ల ఘటన అనేటువంటిది బిఆర్ఎస్ ప్రేరేపిత ఘటన తప్ప అక్కడ ఘటననే లేదు. అక్కడ దాదాపు కొడంగల్ గాని, పరిగి గాని, అక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ఏరియా కానీ అదంతా రిమోట్ ఏరియా. హైదరాబాద్ కు అటు కర్ణాటకకు మధ్యన ఉన్నటువంటి ఏరియా, అది డెవలప్మెంట్ లేదు. ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసి ఆ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. అక్కడ సాగునీళ్ళు లేనటువంటి పరిస్థితిలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి. చదువుకున్న యువకులకు అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొని వచ్చేసి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో బాగా వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో 1,000 ఎకరాలకు సంబంధించినటువంటి 1000 నుంచి 1,300 ఎకరాల ల్యాండ్ ని ఆయన స్వీకరించేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని 100% మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది, మా ప్రాంతం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కు ధీటుగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి యువత అంతా కూడా ఆనందంతో ఉన్నది. దీన్ని జీర్ణించుకోలేని, దీన్ని ఓర్వలేని, దీన్ని తట్టుకోలేనటువంటి బిఆర్ఎస్ వాళ్ళు ప్లాండ్ గా అక్కడ కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి, కలెక్టర్ మీరు చూసిరు విజువల్స్ లో, ఇక్కడ కాదు సార్ అందరూ ఆడ జమ అయిండ్రా అని చెప్పేసి తీసుకుపోయేసి రాళ్ళు ఎత్తేసి, బండరాళ్ళు ఎత్తేసి దాడి చేసి అక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటిది బయటికి ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని 100 సార్లు చెప్తే నమ్మకపోతారని ఒక ప్రచారం చేశారు తప్ప అక్కడ జరిగినటువంటిది ఏమీ లేదనేటువంటిది ఆ ప్రాంత ప్రజలకు తెలుసు. చదువుకున్నా, ఆలోచించినా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. కాబట్టి అదొక శుద్ధ అబద్ధం. ఈ HCU భూమికి సంబంధించినటువంటిది అది ఈ రోజు అంశం కాదు. 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన పర్పస్ లో కాకుండా వేరే పర్పస్ లో ఆ భూముల్ని యూజ్ చేస్తారని చెప్పేసి ఆ భూముల్ని ఇచ్చినటువంటి గవర్నమెంట్ రిటర్న్ తీసుకున్న తర్వాత ఆ భూములు పొందినటువంటి బిల్లిరావు అనేటువంటి వ్యక్తి కోర్టుకు పోయింది. ఆ వ్యక్తి మీద అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర రెడ్డి, తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూగా కేసు కొట్టాడుతూ వచ్చారు. గడిచిన 10 సంవత్సరాల్లో బిఆర్ఎస్ పాలకులు, బిఆర్ఎస్ ప్రభుత్వము, అప్పుడు కేసీఆర్, కేటీ రామారావు గారు ఆ వ్యక్తికి తొత్తుగా, ఆ వ్యక్తికి మద్దతుగా నిలబడేసి ఆ కోర్టులో కేసును సిన్సియర్ గా దాన్ని ఫాలో అప్ చేయలేదు, వాదించలేదు. తెలంగాణలో ప్రజాపాలన వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీరియస్ గా కేసును ఫాలో అప్ చేసి హైకోర్టులో జడ్జిమెంట్ తీసుకొని
తను సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా జడ్జిమెంట్ తీసుకొని వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగానే ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం కంట్రోల్లో తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసింది. దాన్ని కూడా రాద్ధాంతం చేసి దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేసేసి రాజకీయంగా ఈ గవర్నమెంట్ కు బదనం చేసేటువంటి కార్యక్రమం చేసి తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అంటే యూనివర్సిటీ భూములైనా లఘుచర్ల ఘటన అయినా ఏ ఘటన అయినా వారు గడిచిన 10 సంవత్సరాల్లో వారికి ఉన్నటువంటి విద్య ఇతరుల పైన అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసేస్తూ పదే ఒక తప్పును 100 సార్లు చెప్తే అది ఒప్పుగా మారకపోతుంది అనేటువంటి ఒక సత్యాన్ని సెంటిమెంట్ను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి విద్య ఏకైక విద్య కాబట్టి వారి విద్య వారి తప్పులు కూడా ప్రజలకు అర్థమైనాయి. ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నిజంగా హెచ్ఈసి భూముల మీద అంత ప్రేమ ఉంటే దాదాపు 100 ఫీట్స్ రోడ్డుని అక్కడ ఉండేటువంటి టీఎన్జిఓస్ కాలనీకి వేసింది. మరి అప్పుడు ఏం చేసింది కేటీఆర్? ఆ రోడ్డు వేయకుండా అడ్డుకుంటే బాగుండేది కదా. 135 ఎకరాల్ని అక్కడ టీఎన్జిఓస్ కి ఇచ్చి టీఎన్జిఓస్ కాలనీ కూడా కట్టారు. కాబట్టి వారు చెప్తున్నటువంటి దాంట్లో ఏది కూడా సత్యం లేదు, అన్ని కూడా అసత్యాలు అబద్ధాల పునాదుల మీదనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం నడుస్తుంది. దీన్ని నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఒక అద్భుతమైనటువంటి పాలన, ఒక అద్భుతమైనటువంటి కమిట్మెంట్, ఒక అద్భుతమైనటువంటి కంబైనింగ్ తో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం ముందుకు పోతాం. మొత్తం మీద మీరైతే ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నారు. ప్రజా నాయకుడిగా అందరి మన్ననలు పొందుతూ ఉన్నారు. మేమే ఈ రోజు ప్రత్యక్షంగా చూసాము. థ్యాంక్ యూ సో మచ్ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ.